హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఎంతో సింపుల్గా మంచి టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాము. ఇలా వెల్లడిపాటి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 గరిటెల దాకా ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ గరిటెతో 3 గరిటెల దాకా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇవి కూడా వేయించుకుందాము. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి, కలుపుకుంటా వేయించుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోకి ఒక 3 టమాటోలు, చిన్నవి అయితే 3 వేసుకోవాలి, పెద్దవి అయితే 2 వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కలిపేసుకొని కొంచెం మగ్గించుకుందాం ఈ టమాటోలని. ఇలాగ మగ్గిన తర్వాత టమాటోస్ ఒక 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయించుకోవాలి, చిన్నవి కాకుండా. ఇవి ఇందులోకి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇది కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు వేసుకొని జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకుందాము. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి అయితే కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసి నిదానంగా ఉడికించుకోవాలి. అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసి ఉడికించేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదా అడుగుపడుతుంది. మూత పెట్టేసి మళ్ళీ ఉడికించేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాసు నీళ్లు వేసుకొని చికెన్ అనేది బాగా ఉడికించుకోవాలి, లేదా చికెన్ కొంచెం పచ్చిగా ఉంటుంది. నీళ్లు వేసుకొని ఉడికించుకున్నామంటే చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. కలిపేసుకొని మూత పెట్టి ఉడికించేసుకున్నాము. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇదిగోనండి, ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక 3 స్పూన్లు పెరుగు తీసుకొని బాగా చిలికిన తర్వాత ఇందులోకి వేసుకున్నాము. ఇందులోకి వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడికించేసుకున్నాము. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలాగ ఉడికిన తర్వాత 1 స్పూను చికెన్ మసాలా వేసుకున్నాము. చికెన్ మసాలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఒక 2 నిమిషాల దాకా ఉడికించుకున్నాము. ఇదంతా సిమ్లో ఉడికించుకోవాలి, అప్పుడే బాగా ఈ చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసి ఉడికించేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నామండి. ఇది కూడా వేసుకొని కలిపేసుకున్నాము. అంతేనండి, ఎంతో సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా చికెన్ కర్రీ అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. చూసారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.